హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మేడే శుభాకాంక్షలు. ముఖ్యంగా మేడే అనేది ఎందుకు వచ్చింది? మే డే అంటే ఈ మే నెలలోనే 1వ తేదీ ప్రతి ఒక్కరూ దీన్ని నిర్ణయించినారు. కార్మికుల కోసము కార్మిక దినోత్సవం ఒకటి ఉండాలని. ఎందుకంటే 1886లో అమెరికాలోని షికాగోలో కార్మికులు పూర్తిగా స్తంభించినారు. 10 గంటలు 14 గంటలు శ్రమించి కార్మికులు పనిచేస్తున్నారు. అయితే వాళ్లకు రావాల్సిన న్యాయం రావడం లే. మనిషి ఒక యంత్రం కాదు, యంత్రాన్ని కనిపెట్టింది మనిషి అయినా మనిషి మాత్రం యంత్రం మాత్రం పని చేయలేడు. అన్ని గంటలు చేయాలంటే వాళ్ళకు కావడం లే. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్క సమస్య వస్తున్నప్పుడు వాళ్ళందరూ స్తంభించి చేసినప్పుడు ఆ యొక్క మీటింగ్ లో ఎవరో దాంట్లో ఒక బాంబు వేసినాడు. దాంట్లో పోలీసులు కాల్పులు జరిపి చాలా మంది కార్మికులు చనిపోయినారు. ఆ తర్వాత అందరూ కూర్చొని ఇది కాదు, దీనికి పరిష్కారం చూపాలని ఈ 1886లో ఇది జరిగితే 1889లో మేడే ఇది ప్రపంచ కార్మిక దినోత్సవం అని 8 గంటలే పని చేయాలా మనిషి, 8 గంటల కంటే ఎక్కువ చేయాలంటే బోనస్ చేయాలా, అది అతని ఇష్ట ప్రకారము. బోనస్ అంటే తెలుసు కదా, 1 గంటకు మనం ఇప్పుడు తీసుకునే 8 గంటలకు బోనస్ 1 గంట ఎక్స్ట్రా చేయాలంటే 1.5 గంట డబ్బు ఎక్స్ట్రా చేయాలి, అంటే ఎక్స్ట్రా చేయాలి. అలాంటి దినాల్ని అన్ని సృష్టించి ఒక సంస్కరణ తెచ్చినారు. అలాగే మన ఇండియాలో కూడా చెన్నైలో 1923లో మే 1వ తేదీ నుంచి ఆడి నుంచి కూడా మన ఇండియాలో కూడా మేడే దినోత్సవం జరుపుకుంటున్నారు. కారణం ఏమంటే ఈ ప్రపంచం నడవాలంటే 2 శక్తులు, ఒకటి పెట్టుబడిదారి, ఇంకొకటి కార్మిక శక్తి. ఈ 2 ఉంటేనే ప్రపంచం నిర్మించింది. పెట్టుబడి లేకుంటే కార్మికులు ఉండి కూడా లాభం లేదు. కేవలం కార్మికులే ఉంటే మన పెట్టుబడి కార్మికులు ఇద్దరు కలిస్తేనే ఈ ప్రపంచము నిర్మితమైంది. ఈ రోజు అదే మనిషి ఏం చేసినాడు? చదువుకున్నాడు. ముఖ్యంగా చదువు అవసరము. అంతకుముందు మీకందరికీ తెలుసు వృత్తులు ఉన్నాయి. వృత్తులను బట్టి కులాలు వచ్చినాయి. ఆ కులం వాడు ఆ వృత్తి వాడు అదే చేయాలని. కానీ ఏ రోజు చదువు వచ్చిందో టెక్నాలజీ పెరిగింది, దానికి మిషనరీ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనిషి అవసరం తగ్గించి మిషనరీ అవసరం పెరిగింది. అంటే ఎన్ని వచ్చినా ఏ రాని, ఇంకోటి రాని, ఏ యంత్రమైనా రాని, ఏ కంప్యూటర్ అయినా రాని, కానీ లాస్ట్కు దాన్ని నడిపించాల్సింది మనిషినే, ఈ కార్మికుడే. ఈ కార్మికులు ఖచ్చితంగా అవసరము. మీరందరూ కూడా నేను చెప్పేది ఏమంటే ఈ రోజు ప్రపంచము మీరందరికీ తెలుసు. ఒక చిన్న మాట, ప్రపంచంలో పెట్టుబడి వ్యవస్థలు ఉన్నాయి కొన్ని. యూరోప్ కంట్రీలు కానీ, అట్ట మధ్యప్రాచ్యంలో అరబ్ కంట్రీస్ కానీ, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ కార్మికులు లేరు.
ప్రపంచంలో ఎక్కడ కార్మికులు ఉంటారో అది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. రెండే దేశాలు ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండేది, ఒకటి చైనా, ఇంకొకటి మన ఇండియా భారతదేశం. ప్రపంచమంతా అమెరికా ప్రజల్ని బెదిరించి బాంబులేసి కబ్జా చేసి అక్కడ ఒక రాజుని పెట్టి సంపాదిస్తున్నప్పుడు 20 ఏళ్ళు 1880 నుంచి 2000 దాకా ప్రపంచం కొట్లాటలు వాళ్ళు సంపాదిస్తుంటే ఈ 20 ఏళ్ళు చైనా చదువు మీద ధ్యాస పెట్టి ఈ మిషనరీ రాసేసి కార్మికుల్ని నిర్మించడం స్టార్ట్ చేసింది. ఈ రోజు చైనా లేనిది ప్రపంచం లేదు. ఆ టెక్నాలజీ కానీ కానీ మీరు చూడండి, మన ఇండియాకు చైనా కూడా 50 ఏళ్ల ముందు నడుస్తుంది. కేవలం కార్మికులు సాధించినారు. అయితే మీ యొక్క వృత్తితో పాటు మీరు చదివితేనే దానికి విలువ. ఊరికే మనం ఈ పని చేసుకుంటలేదు. ఇంకొకటి, జనాభా పెరుగుడలేదు. ప్రపంచం ఇంతకు ముందు మన ఇండియాలో కూడా ఒక సిస్టమ్ పెట్టారు, ఇద్దరే, ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు. ఇప్పుడేం చేశారు, ఇద్దరు వద్దు, ముగ్గురు ముద్దు, నలుగురు, ఆ తర్వాత ఎంతైనా హద్దులు లేవు. కారణం, ప్రపంచంలో కార్మిక వ్యవస్థ తగ్గిపోతా ఉంది, మనిషి జననాలు తగ్గిపోతా ఉంది. మనిషి జననాలు తగ్గుతాయి అంటే మరణాలు పెరుగుతాయి. జననాలు కావాలంటే మనిషి నుంచి కొన్ని దేశాలు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాయి. రష్యా కానీ యూరోప్ కానీ, మీరు మా దేశంలో రండి, పెళ్లిళ్ళు చేసుకోండి, మీకు ఫెసిలిటీస్ ఇస్తాం. చైనా అయితే కొన్ని హాలిడేస్ ప్రకటించింది, ప్రేమికుల కోసమో పెళ్లి చేసుకున్న వాళ్ళ కోసమో డెలివరీ కోసం అని. మన ఇండియాలో కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది. డెలివరీకి కేవలం లేడీస్ కి ఇచ్చే సెలవులతో పాటు ఆ ఇంటికి ఉన్న మగవారికి కూడా సెలవులు ఇవ్వాలని ప్రకటిస్తారు తొందరలో. చూడండి, ఈ దినాలు కూడా చూసాము. జనం కూడా చంద్రబాబు గారు ఏమన్నారు, 3 4 దేశభక్తి ఎక్కువ ఉన్న వాళ్ళంటే ఎక్కువ పిల్లలు పుట్టించాలన్నారు. కారణం అంటే కార్మికులు తగ్గిపోతున్నారు. అయితే మీరు కూడా ఏం చేయాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ మీ యొక్క శ్రమను దోచుకోకూడదు, మీరు పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎక్కువ ఆశించకూడదు. ఇవన్నీ బ్యాలెన్స్ గా నడవాలంటే ఖచ్చితంగా ఒక మంచి వ్యవస్థ, ఒక మంచి పరిపాలన ఉండాలి. బాగా ఆలోచించండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉండే పరిస్థితుల్లో, విడిపోయిన తెలంగాణ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఒక దృఢమైన నిశ్చయంతో అమరావతి అనేది నిర్మించి మన ఆంధ్రని ప్రపంచంలోనే గుర్తించాలి. అందుకే మీకు అందరికీ ఒకటి చెప్పాను, మనము రాముడు జగుల్లా ఇంకొకరు కాదు, మనమంతా ఒకటే, అదే తెలుగు జాతి. మనం ఎవరంటే తెలుగు వాళ్ళం. ఎక్కడ పోయినా మనం తెలుగు వాళ్ళని గుర్తించాలా. ఈ జాతి తెలుగు జాతి. ఇది డెవలప్ కావాలంటే చెయ్యి కలిపి నిజమైన నాయకుడిని, నిజమైన ప్రభుత్వాన్ని గుర్తించి ఆ ప్రభుత్వాన్ని మనం ముందు వెనుక ఉండి నడిపిస్తే మనం డెవలప్ అవుతాము. ఎట్లా చైనా 20 ఏళ్ళు కష్టపడి ప్రతి ఇంట్లో జపాన్ అనేది ఉండింది వస్తువు. ఈ రోజు మీరు చూడండి, చైనా అంటే చలాతో చాంతక్ లేదో రాత్తక్ ఉంది. కానీ ఈ రోజు చైనా జపాన్ ని నెట్టేసింది. జపాన్ అని ఎవరు గుర్తుపట్టడం లేదు, ఎందుకంటే క్వాలిటీ చైనా. అట్టా ఈ తెలుగు జాతి కూడా కష్టపడి మనం సాధించి మనం నిర్మించుకుని ప్రపంచంలో చూపించాలంటే మనము దృఢమైన ఒక పటిష్టమైన నాయకత్వము ఉండాలి. ఈ తెలుగు జాతి కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని మనం ఎవరైనా మంచి చేయొచ్చు, ఇంకొక పార్టీ చేయొచ్చు, కానీ ఆలోచించాలి. ఒక వ్యక్తి పేరు ఏదో, ఒక ప్రాంతం పేరు ఏదో ఉంటే అది వేరేది, కానీ ఒక జాతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు అందరికీ కోరుకునేది, మీరు ఒక సభకు పెంచినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరు మరొక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కార్మిక దినోత్సవం సందర్భంగా ఏఐజీ అనే ఒక పేరుతో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి కార్మికులు, వ్యాపారస్తులు, ఐరన్ వర్కర్స్, స్టీల్ వర్కర్స్, గ్లాస్ వర్కర్స్ అందరూ బాగుండాలా, వాళ్ళకి అసోసియేషన్ తరఫున ఏదో ఒక రకమైన మేలు జరగాల అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమము, ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఈ అసోసియేషన్ వాళ్లకు ఏ రకంగా అయితే సపోర్ట్ చేయాలి, వాళ్ళు భవిష్యత్తులో ఏ విధంగా మనం బాగుపరచాలి అనే ఆలోచనతోనే ఈ అసోసియేషన్ కానీ ప్రభుత్వాలు కానీ పనిచేయాలి. కార్మికుల దినోత్సవం వేడే శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. కార్మికుల పట్ల శ్రద్ధ ఉండాలి,
కార్మికులకు ప్రభుత్వాలతో ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళకు చేరే విధంగా అసోసియేషన్లు కానీ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ పనిచేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను 1980 నుంచి అసోసియేషన్లో పనిచేశాను. నేను కూడా కార్మికుడిని. లారీ వర్కర్స్ అసోసియేషన్, లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా నేను పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో లారీ వర్కర్స్ అసోసియేషన్లో రాజకీయ నాయకులతో మాట్లాడి వాళ్ళని ఇళ్ల పట్టాలు భగత్ సింగ్ గారు అయితేనేమి, పొరపాటు రోడ్డు అయితేనేమి కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడం కూడా జరిగింది. కార్మికుల శ్రమ మన భారతదేశమే కాదు, మన ప్రపంచమంతా కార్మిక శ్రమతోనే నిర్మాణం అయింది. కార్మికుల శ్రమతోనే మన ఈ పునాదులు, భారతదేశ పునాదులు ఏర్పడ్డాయి. ఈ బిల్డింగ్లు కానీ, ఆ రోడ్లు కానీ, ఈ ఎంత అందంగా పొద్దుటూరు కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ నిర్మాణాలు జరగకపోతే మన పొద్దుటూరు పట్టణం కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా ఏ ఊరైనా ఒక అడవి మాదిరిగా ఉంటుంది. ఇది కార్మికులతోనే సాధ్యమనేది ఇంతకుముందు జబ్బుల్లో గారు కూడా చెప్పారు. కార్మికుల శ్రమ 8 గంటలు 10 గంటలో పనిచేస్తే ఆ కార్మికునికి ఆ శ్రమకు తగ్గట్టుగా అతనికి రావాల్సిన బెనిఫిట్స్, అతనికి రావాల్సిన డబ్బులు ఆ కార్మికుని చెమట ఆరకముందే ఇచ్చారు. అప్పుడే అతను సంతోషంగా ఉంటాడు. అతను 8 గంటలు 10 గంటలు పనిచేసిన తర్వాత ఆ కార్మికుడికి ఆ రోజు ఆయన చేసిన కష్టానికి ఫలితం పనికి డబ్బులు అతని చెమట ఆరకముందే ఆయనకు చేరాలి. అది సిస్టమ్. ఆ విధంగా అసోసియేషన్లు కానీ వ్యవస్థలు కానీ పనిచేయాలి. నేను ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో 1 కోటి మంది సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో 1 కోటి మంది సభ్యులు ఉన్న పార్టీ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే. 1 కోటి మంది సభ్యులను ఊరికే చేర్చుకోలేదు. ఈ 1 కోటి మంది సభ్యులుగా చేర్చుకున్నట్టు ప్రమాద బీమా అని పెట్టి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు మేము ప్రమాద బీమా పార్టీ నుంచి అందించడం జరుగుతూ ఉంది. నేను చిన్న సూచన చేస్తున్నాను మీకు. పేదవాళ్ళు ప్రమాదం జరగాలని ఎవరికి ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు మొత్తంగా ఒక డబ్బులు అనేది మన ఫ్యామిలీకి, మన భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, మన పిల్లలు కానీ వస్తే దానివల్ల ఎంతో మంది, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పెట్టినారు. యాక్సిడెంట్లో చాలా మంది చనిపోయినారు. వాళ్ళు సాధారణ మరణాలు వచ్చినాయి. వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. మరీ ఎక్కువ వయసులో వాళ్ళు చచ్చిపోతే 30,000 ఇస్తా ఉన్నారు. ప్రమాదాలు చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చిన వాళ్ళు పిల్లల సంసారాలు, ఇంటిని నడిపే కార్మికుడు చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు ఎట్లా బతకాలా? 10,000 రూపాయలు 20,000 రూపాయలు కూడా బంధువులు స్నేహితులు సహాయం చేయని పరిస్థితులు. నేను నిజం చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ప్రమాద బీమా అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మీకు ఏమి జరగకుంటే దేవుని దయ బాగుండాలా, అందరూ బాగుండాలా. ఏమైనా జరిగినప్పుడు మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన వాళ్ళు ఏ విధంగా బాగుండాలనేది మనం ఆలోచించాలి. మనం ఏం జరగకపోతే మనమే చూసుకుంటాం. జరిగినప్పుడు వాళ్ళ దేవుడు చూడాలి. మన భార్య పిల్లలు రోడ్డు మీద పడకుండా వాళ్ళకు ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే చేస్తా ఉందో, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే 1 కోటి సభ్యులకు వాళ్ళు ఏదైనా నష్టం జరిగినప్పుడు డబ్బులు ఇస్తా ఉందో, అదే మాదిరిగా ఇప్పుడు ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎవరికైతే ఇన్సూరెన్స్ ఉండదో తెలుగుదేశం పార్టీలో చేరితే మేము చేయిస్తాం, ఇన్సూరెన్స్ చేయిస్తాం. తెలుగుదేశం పార్టీలో చేరకపోయినా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ప్రమాద బీమా చేయించుకోవాలి. ఆ విధంగా చేయించుకొని కార్మికులు బాగున్నప్పుడే, కార్మికులకు శ్రమను తీర్చినప్పుడే మన భారతదేశ నిర్మాణం జరుగుతుంది. భారతదేశంలో కార్మికులది ఏమి చేయడం, ఏ నిర్మాణము జరగదు. నేను ఇల్లు కట్టుకున్నాను, 20 ఏళ్ళు అయింది. ఎంతో మంది కష్టపడి పనిచేస్తే నా ఇల్లు ఈరోజు ఇంటి మాదిరిగా కనబడతా ఉంది.
ఇప్పుడు పొద్దుటూరు మైదుగురుడు కానీ మన హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ పెద్ద పెద్ద బిల్డింగులు కానీ కడుతున్నారు, మసీదులు దేవాలయాలు చర్చీలు కడుతున్నారు అంటే కార్మికులే కదా. మన డబ్బులు ఉండాలి, డబ్బులు తీసుకుపోయి అక్కడ కట్టలు పెడితే అయిపోదు కదా. కార్మికుల శ్రమతోనే మన దేశం కానీ మన జిల్లా కానీ మన ప్రాంతం కానీ మన ఊరు కానీ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మీ గురించి కూడా ఆలోచించుకొని సమాజం గురించి కూడా ఆలోచించి మీరు ఎట్లా ఉంటే బాగుంటుందో మీరు ఆలోచన శక్తి పెంచుకోవాలని, మీరు బాగుంటూ 4 రూపాయలు దాచిపెట్టుకొని మీకు కష్టం వస్తే అశ్వేశ్వరులకు తెలిపి ప్రభుత్వాల ద్వారా కానీ పార్టీల ద్వారా కానీ మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని నేను మీకు తెలియజేసుకుంటూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అన్న, ఈ రోజు ముఖ్యంగా మేడే కార్యక్రమం జరపడానికి గల కారణము ప్రొద్దుటూరులో ఇంతవరకు కార్మికులకు సంబంధించి ఒక యూనిట్ అనేది తక్కువగా ఉండింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళని మేము దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరూ వచ్చి మాకు వాళ్ళ ఐడి కార్డులు కానీ వాళ్ళ ప్రూఫ్లు కానీ మాకు సంబంధించిన దాంట్లో ఇస్తే వాళ్ళకి ఇన్సూరెన్సులు చేసి మేము అన్ని విధాల నెక్స్ట్ ఇది ఫస్ట్ మేము ఫస్ట్ మేడే ఫంక్షన్ గా చేస్తున్నాం. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకు అదే పనిగా వీళ్ళకి ఇన్సూరెన్సులు అన్ని తయారు చేపించి మేము ఏమి చేయాలనేది మా ఉద్దేశము. దానికి వీళ్ళు కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నామన్నా. నమస్తే అన్న, పొలిటికల్ ప్రజలకి అందరికీ ఈ రోజు కార్మిక సూత్రం ఉన్న అందరికి యూనియన్ తరఫున యూనియన్ అందరినీ చేయించుకున్నామన్నా. ఈ నా హోదా వచ్చేసి ఎస్సీ ఓలి నా పేరు, వైస్ ప్రెసిడెంట్ నా దీంట్లో క్యాడర్లో ఏఐజీ స్టీల్ అండ్ యూనియన్ ఇది. దీంట్లో వచ్చేసి పొద్దుటూరులో యూనియన్లో 500 మంది ఉన్నారు. 500 మందిని కలిపి ఈరోజు ర్యాలీకి తీసుకొని ఈరోజు ప్రధానంగా ముక్తార్ అన్న, జైబుల్లా అన్న అతిథులుగా పిలిచి విజయవంతం చేశామన్నా. ఏదన్నా వీళ్ళకి ఏదైనా యూనియన్లో ఉండే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది, ఏది జరిగినా కూడా పెద్దల దృష్టి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తాను. నేను ప్రొద్దుటూరు కార్పెంటర్ అసోసియేషన్ కార్యదర్శిని. నా పేరు నరసింహ. ఈ మేడే సందర్భంగా ఇలా అందరం కలిసి మేడే దినోత్సవాన్ని జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికునికి ఈ సందర్భంగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరం ఇలాగే ఏకతాటి పైన ఉండి కలిసికట్టుగా మనకు రావాల్సిన న్యాయపరమైన గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ అందుకోవాలని ప్రతి ఒక్క కార్మిక సోదరుని నేను ఈ విషయంగా పేరు వి థామస్. పొద్దుటూరు ప్రజలందరికీ మరి వర్కర్లందరికీ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. మరి దినం ఏఐజీ స్టీల్ అనే యూనియన్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. గత దినాల్లోనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. చాలా దినముల నుండి మేము ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాము. అయితే కొన్ని కారణాలను బట్టి కొందరిని పిలవడాన్ని బట్టి మేము ఎంత ఆలోచన చేసుకునేసరికి కొంచెం సమయం పట్టింది. అయితే మా బాధ ఏంటంటే మేము పనులు చేసుకుంటూ ఒక్కొక్క పని గురించి ఆలోచన చేస్తూ ఎట్లా పని చేసుకోవాలా, మా దగ్గర ఉండే వర్కర్లకు మేము ఎట్లా పని చూపించాలా అనే ఆలోచనలు మేము ఉన్నాం. అయితే మాకంటే తక్కువ రేట్లకు కొందరు వేరే రాష్ట్రాల నుండి దేశాల నుండి వచ్చి వారు పని చేయడం వలన మరి మా బాధ ఎందుకంటే ఎంతో దయనీయంగా ఉంది. మరి ఒక రూమ్ కు బాడీలు కట్టే విషయంలో అయితే ఒకప్పుడు మేము చాలా 10,000 కానీ 20,000 కానీ ఎంతైనా మేము బాడీ కట్టగలిగే స్థితిలో మేము ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ పనులు లేకపోవడం వలన మరి కొన్ని బాడీలు కట్టడం లేకుండా జరుగుతుంది. మాకు పనులు అసలు లేవు. అయితే మేము ఈ బాధను నిరసన చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా దగ్గర వర్కులు చేసే పట్టణస్తులు మా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలా. మేము బాగుండడం కాదు, అందరూ వర్కర్లు కూడా మేము ఓనర్లం అంటే కొన్ని దినాలు 1 సంవత్సరం అమౌంట్ లేకున్నా తిండికి లేకుండా మేము జరుపుకుంటాం. వర్కర్లు ఎక్కడ నుండి జరుపుకుంటారు, ఏ రోజు పని చేసుకోవాలా, వాళ్ళు తినాలా. కాబట్టి ఇదంతా ఒక ఏకతాటి మీద వచ్చి మేమందరం ఐక్యతతో కార్మికులంగా మేము ఉండాలని మరి దస్తగిరన్న, షామీరన్న, వల్లెన్న, పరిస్థితులు అందరూ రఫీ అన్న అందరం కలిసి ఒక ఆలోచన చేసి ఈ యూనియన్ మేము మొదటిగా ఇప్పుడు స్టార్ట్ చేసినాము. అయితే నెక్స్ట్ ఇప్పుడు కొంచెమే మేము ఈ విధంగా చేశాము. ఇంకా చాలా మంది మా వర్కర్లు ఉన్నారు, చాలా మంది షాప్ వాళ్ళు ఉన్నారు. మేము సమయం లేకపోవడం వలన పొద్దున్నే ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ టైంలో ఇంకా చాలా మందిని పిలిచి ఇది ఒక బహిరంగంగా ఒక పట్టణంలో మేము ఒక స్టీల్ యూనియన్ మేము ఉన్నామని రుజువు పరుస్తాము. మా బలాన్ని మేము చాటి చెప్తాము. ఎందుకంటే ఈ దినమే కాదు, ఎన్నోసార్లు ఈ మీటింగ్లు పెట్టుకొని మధ్యలో కూడా మేడే సందర్భం కాదు, ఎన్నోసార్లు మీటింగ్ మేమందరం ఇక్కడ చేరి మేమందరం ఐక్యతగా పని చేయాలని మా ఆశ ఉంది. దేవుడు మాకు సాయం చేయాలా, మొదటిగా దేవుడు సాయం చేయాలి, తర్వాత అధికారులు మీడియా వాళ్ళు కూడా మాకు సాయం చేయాలా, ప్రభుత్వం కూడా మాకు సాయం చేయాలా. ఎందుకంటే ఈ విషయంలో అయితే కొన్ని విషయాలు చెప్పడం జరిగింది వర్కర్లకు. మీకు ఏదైనా పని చేసేటప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు, అది వర్క్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ యొక్క బీమా కూడా మేము చేయాలని ఆలోచన యూనియన్లు అంతా ఉన్నాము. దయచేసి ఈ విషయంలో యూనియన్లు అంతా సంఘంలో వర్కర్లంతా అందరూ ఐక్యతగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, అందరం సమానంగా నేనే కాదు
ప్రెసిడెంటే కాదు ఎవరైనా ఉండాలని అట్లా ఆలోచన చేసుకోకూడదు. ఇది మన గ్రూపు, మన యూనియన్ గ్రూప్, మనం అందరం ఐక్యతగా పనిచేసి దీన్ని బలోపేతం చేయాలని మీడియాకు నమస్కారం తెలియజేస్తున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.